మీలో ఎవరికైనా ఇలా జరిగిందా అనేది కింద కామెంట్ చేయండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? మాకైతే ప్రాబ్లమ్స్ ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ముందైతే ఏసీ వర్క్ అవ్వలేదు, సరే అని ఏసీ చెక్ చేసి వెళ్ళారు, అంతా సెట్ అయింది అనుకున్నాము. ఆ ఈవినింగ్ హాట్ వాటర్ రావట్లేదు, ఏంటి అని చెక్ చేస్తే ఇక్కడైతే వర్క్ అవ్వట్లేదు. కంప్లైంట్ రైజ్ చేసాము, వాళ్ళు ప్లంబర్ ని పంపించాడు. వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేశారు. చెక్ చేసి ఇలాగా వర్క్ అవ్వట్లేదు, ఇది కాదు ప్రాబ్లం అన్నారు. మేమైతే ముందే రైజ్ చేసాం కదా, కంప్లైంట్ లో మెన్షన్ చేసాము ఇలాగ వాటర్ హీటర్ వర్క్ అవ్వకపోవడానికి కారణము ఇక్కడైతే కనెక్షన్ కరెక్ట్ గా లేదు అని మెన్షన్ చేసాము. కానీ వాళ్ళైతే ప్లంబర్ ని పంపించారు. వాళ్ళు వచ్చి చెక్ చేసి మొత్తం క్లీన్ చేశాడు. ఆ ట్యాంక్ అంతా క్లీన్ చేసి ఇది కాదు ప్రాబ్లము అని చెప్పాడు. సరే, మేము ముందే రైజ్ చేసాము, ఇక్కడ మాకు ప్లంబర్ కాదు ఎలక్ట్రీషియన్ కావాలి, అది ఎలక్ట్రిక్ ది, ఇది లూజ్ కనెక్షన్ ఉంది, పవర్స్ కరెక్ట్ గా రావట్లేదు సరే అని చెప్పి తర్వాత నెక్స్ట్ 2 days కి అయితే ఈ ఎలక్ట్రీషియన్ అయితే వచ్చాడు. మొత్తం ఇదైతే వచ్చి మొత్తం చెక్ చేసి కనెక్షన్ అయితే మొత్తం చేంజ్ చేశాడు. చేంజ్ చేసిన తర్వాత అయితే వాటర్ హీటర్ వర్క్ అయింది. దీని తర్వాత ఇంకో ప్రాబ్లం వచ్చింది, అదేంటో తెలియాలి అంటే ఛానల్ ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఆ ప్రాబ్లం ఏంటి అనేది. అయితే ఇగ్నోర్ చేయండి, వీళ్ళు వచ్చి చెక్ చేయాలి అన్నారని మొత్తం అటు ఇటు పెట్టేసాము, అందుకని మెసప్ అయి ఉంది.